ఇప్పుడు అట్లాగే మీ కొండేపి నియోజకవర్గానికి గతంలో గత 5 ఏళ్ళు ఏమీ డెవలప్మెంట్ కాలేదని చెప్పినట్టు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 16 నెలలు గడుస్తూ ఉందన్నమాట. ఈ 16 నెలల కాలంలో మేము దీని మీద ఎక్కువ దృష్టి పెట్టున్నాం. తప్పనిసరిగా ఇది మా నియోజకవర్గానికి అవసరం, మీ 6 మండలాల్లో ఇలా మేము తీసుకొచ్చాం, మేము సాధించాం అని మీరు చెప్పేది. కొండేపి నియోజకవర్గంలో మీరు అడిగింది మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఈ నియోజకవర్గానికి ఎటువంటి మౌలిక వసతులు కానీ అంటే త్రాగునీరు, సాగునీరు ఏ వసతులు లేవు. దానికి ఎక్కువ వర్షపు నీరు మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. అలాగా ఈ నియోజకవర్గానికి గతంలో కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉండేవి కాదు. టీడీపీ ప్రభుత్వంలోనే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అప్పుడు పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఉన్నప్పుడు ఈ యొక్క కనెక్టింగ్ రోడ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్వామి గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఇంకా బాగా అబ్నార్మల్గా డెవలప్ చేసాం. రోడ్స్ కానీ మేజర్ చాలా వరకు చేసాం. 1924 కనీసం తట్ట మట్టి కూడా వాళ్ళ అభివృద్ధి అనేది చేయలే. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఇప్పుడు ఒక 50 కోట్ల రూపాయలకి మన R&B రోడ్లు అయితేనేమి, పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి సుమారుగా 60-70 కోట్లకి టెండర్లు కూడా పిలవటం జరిగింది. పనులు కూడా వచ్చే నెలలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న మా మర్రిపూడి టెంపుల్, పుదరగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రోడ్డు పోయిన మన గవర్నమెంట్లోనే వేయించాం. అది ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఇష్యూ సార్ట్అవుట్ చేసి మన గవర్నమెంట్లో రోడ్డు వేయటం జరిగింది. ఇప్పుడు 5 కోట్లు, సుమారుగా 4 to 5 కోట్ల మధ్య ఘాట్ రోడ్డు కూడా పనులు రేపు 27వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అలాగే మనకి ప్రధానమైన సమస్య త్రాగునీరు సమస్య. 2014-19లోనే జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక 3 మండలాలకి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. సుమారుగా మన నియోజకవర్గానికి ఒక 400 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ పనులు కూడా నెక్స్ట్ ఫేజ్లో కూడా మనకి ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది రామతీర్థం నుంచి మనకి వయా అక్కడి నుంచి మనకి తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. ముల్లకం కానీ రామతీర్థం రెండింటి నుంచి మనకి తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది. సో వెలుగొండ కూడా పనులు కనుక పూర్తయితే ఆ ఫేజ్లో కూడా ఒక మండలానికి మనకి అటు నుంచి కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము. ఏదేమైనా ఈ 5 సంవత్సరాల్లో 6 మండలాలకి త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నాం.